ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః. మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనము కొన్ని అదృష్టవంతమైన రాశుల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. 30 ఏళ్ల తర్వాత అరుదైన యోగం కలిగే రాశులు ఏంటియో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 30 ఏళ్ల తర్వాత అరుదైన యోగం, వీరి రాత మారబోతుంది. అదృష్టంతో పాటుగా ఆర్థిక లాభాలు పొందబోతున్న రాశులు ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలు, సంయోగాలు ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇవి అన్ని రాశి చక్ర గుర్తుల జీవితాలపై ప్రభావాన్ని చూపుతాయి. శని, శుక్రుడు కలిసి అరుదైన యోగాన్ని ఏర్పరచనున్నారు. దీనితో కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది. ఆ రాశులు ఏంటియో తెలుసుకుందాం. శని మరియు శుక్రగ్రహాలు మీనరాశిలో చేరి ధనాద్య యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగం శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి, వ్యాపార ప్రయత్నాలలో విజయాన్ని ఇస్తుంది. ఈ అరుదైన యోగంతో కొంతమందికి కలిసి రాబోతుంది. ముఖ్యంగా మేషరాశి వారికి శని శుక్ర సంయోగం 11వ ఇంటిలో ఆదాయ లాభాల గృహంలో సంభవిస్తుంది. ఈ యోగం ఆర్థిక శ్రేయస్సు, విజయావకాశాలను పెంచుతుంది. సంపదకు అధిపతి అయిన శుక్రుడు శని స్థిరీకరణ ప్రభావంతో కలిపి వ్యాపార అభివృద్ధికి, పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఉద్యోగార్థులు అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే సమయం ఇదే. ఈ కాలంలో చేసిన పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని అందిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శని శుక్రుల కలయిక వారి 2వ ఇంట సంభవిస్తుంది. మకర రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలను, ఇతర ఆదాయ వనరులకు అవకాశాలను అనుభవించవచ్చు. ఈ కాలం ఆస్తి లేదా వాహనాల కొనుగోలు చేయడానికి అనువైనది. చివరిగా తులారాశి వారికి ఈ యోగం ద్వారా లాభాలను అద్భుతంగా పొందబోతున్నారు. ఈ యోగం 5వ ఇంట్లో ఉద్భవించింది. వృత్తిపరమైన వృద్ధికి తోడ్పడే ఈ యోగం అద్భుతాలను సృష్టిస్తుంది. తులారాశి వారికి ఈ కాలంలో పిల్లలతో సంతోషాన్ని, మెరుగైన అదృష్టాన్ని కలగబోతుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలను ఆశించవచ్చు. కళాకారులకు గణనీయమైన విజయాన్ని అందించబోతుంది. రాజకీయాలలో ఉన్నవారికి, తులారాశి వారికి యోగం విజయాలు సాధించే అద్భుత అవకాశాలను ఇవ్వబోతుంది. ఈ విధంగా ఈ 3 రాశుల వారికి చాలా లాభదాయకంగా అదృష్టం కలగబోతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.